నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నారు, తక్కిన నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఒక మాట అన్నాను నేను. సార్ మనకేమీ తెలీదు అని తెలుసుకోవటానికి కూడా ఎంతో కొంత తెలిసుండాలండి అన్న. ఒక్కసారి మరి అలా ఇదే కరెక్ట్ ప్రభు నిజంగా. మన ఈ ప్రపంచ విజ్ఞాన సర్వస్వంలో మనకు తెలిసింది ఇంతంటే ఇంత. విశ్వమంతా ఆవగించేంత. కానీ మనకేం తెలీదో కూడా తెలుసుకోవటానికి వి మస్ట్ నో సంథింగ్ అని. అలాంటి ఒక స్కేల్స్‌లో, అలాంటి ఒక మెజర్‌మెంట్స్‌లో మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు. నా మానసిక గురు అమితాబ్ బచ్చన్ గారు. ఆయన ఒక విశ్లేషణ ఒకటి చెప్తూ ఉన్నారండి. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. A man who knows how to use both his hands while acting is a good actor అన్నాడు. అబ్బా! ఇదే మా సార్ మాట్లాడితే ఎప్పుడైనా డిస్కషన్ చేసి నీ మైనస్లు ఏమిటి అని నువ్వు తెలుసుకుంటే యూఆర్ ఎ గుడ్ మీ పర్సన్. సార్ మీన్స్ ఎస్పీబీ సార్. ఎస్పీబీ సార్. ఓకే. ఓకే. ఇంత అనలైటికల్‌గా ఇంత నిశితంగా జీవితాన్ని పరిశీలించేటువంటి మీరు గాని, శైలజ గారు గాని, మరి ఆ మధ్య మీ ఇద్దరు విడిపోయారని చెప్పేసి అయ్యో! అది దానికి ఇచ్చిన క్లారిఫికేషన్ సాటిస్ఫైడ్ గా ఆర్ యు సాటిస్ఫైడ్? ఇప్పుడు అది అసలు అది ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో ఇక్కడే సార్ సారథి స్టూడియోస్లో చాలా రోజుల తర్వాత నేను ఒక సినిమా చేస్తున్నాను, ఈశ్వరల్లా అని, మన సాయి కుమార్ గారిది. ఆ దీనికి వస్తుంటే ఆయన జర్నలిస్ట్ వచ్చి, సార్ మీరు వచ్చి చాలా సంతోషం అండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసాం, ఇది 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 మాట్లాడుతూ, నేను ఒక విషయం విన్నానండి, అడగచ్చు అంటే అడగండి. మీరు శైలజ గారు విడిపోయారట కదా అండి అన్నాను. ఇది ఎవరు చెప్పారు? లేదండి తమిళ్లో ఎవరో చెప్పారు. తమిళ్లో అసలు నేనంటే జీరో, ఎవ్వరికి నేను తెలియదు. తనంటే షీస్ ఎ వెరీ పాప్. నేను ఆయనతో ఏమన్నానంటే, రేపు నేను చెన్నై వెళ్తున్నాను, మీరు నాతో పాటు రండి, మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే శైలజను చూసారంటే మీ ఇద్దరం కలిసి ఉన్నాం అనుకోండి, పొరపాటున తను ఏమైనా షాపింగ్కి వాటికి వెళ్తే లేవనుకోండి. ఇది సరదాగా రాస్తూ ఇవన్నీ రాసే హెడ్డింగ్ మాత్రం ఇది పెట్టేశారండి. అది ఇప్పటికీ ఈ క్షణం వరకు ఇంకా అది నాంతూనే ఉంది. ఎన్ని క్లారిఫికేషన్స్ దీనికి నిజంగా అంటే ఒక సందర్భం నాకు లోపల బాగా కదిలించేస్తుందండి. నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత వారి లాస్ట్ 10 years ఆఫ్ హిస్ లైఫ్ నాతోనే ఉన్నారు, నాన్న అమ్మను. మా ఇంట్లో ఏంటంటే తను మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు కానీ, అమ్మగారు కానీ, మా తమ్ముళ్ళు కానీ, వాళ్ళు నాకేమైనా చెప్పాలన్నా, వాళ్ళకి ఏమైనా కొంచెం కాస్త పంచుకోవాలన్న మనసు, ఇట్ ఈస్ ఓన్లీ శైలజ గారు. అందుకనే నేను తన్ని అప్పుడప్పుడు అంటాను, యువర్ మదర్ తెరీసా అంటూ ఉంటాను అనమాట. అందరూ ఇటు మా కుటుంబం నుంచి కానీ అటు వాళ్ళ గురించి వచ్చేది. ఒకనొక సందర్భం, ఇది మామూలుగా నేను చెప్పాను, ఇదేం లేదండి, మీ ఇద్దరం పక్క పక్కన కూర్చొని చెప్పాము, ఇదాన్ని అయినా జరుగుతూనే ఉంది. స్టిల్ దిస్ క్వశ్చన్ హెస్ కమ్ డౌన్. మా అమ్మగారు రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ నాతో లాస్ట్ 10 years అదే, నువ్వు శైల బాగానే ఉన్నావా అంటే, వెంటనే నేను ఇప్పుడు ఎందుకు నువ్వు అడుగుతున్నావు ఈ క్వశ్చన్, చూస్తూనే ఉన్నాగా రోజు నువ్వు ఏమేమి కావాలన్నా నువ్వు తనతోనే మాట్లాడతావు, ఎందుకని ఏమరా ఇది సరే అనవసరంగా ఇప్పుడు ఇవేమీ ఆలోచించద్దు, హ్యాపీగా నువ్వు భోజనం చేసావు, మాతలేసం పడుకో. నెక్స్ట్ మార్నింగ్ షీ డైడ్. నవ్ యూ టెల్ మీ, మరి ఏమని నువ్వు ప్రశాంతంగా పడుకో అంటే, లేదు వీళ్ళు హ్యాపీగా ఉన్నారని పడుకున్నారా, లేకపోతే అనుమానంతో పడుకున్నారా? నిజమైతే యూ టాక్, నిజమైతే మీరు చెప్పండి, బట్ సరదా కూడా ఇలాంటివి మాట్లాడము. దీన్ని మనం ఎక్కడ చెప్పినా అర్థం చేసుకోరు, చెప్పకపోయినా అర్థం చేసుకోరు. సో బెటర్ లీవ్ ఇట్, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ అంటారు. లీవ్ ఇట్. సార్ మీ ఇద్దరిలో బాగా స్పెండ్ థ్రిఫ్ట్ ఎవరు? మీరేనా? డబ్బులు బాగా ఖర్చు పెట్టి దుబారా చేస్తారా? ఏంటి ఆగిపోయారు అట్లా అంటే దానికి మీ ప్రశ్న అన్నట్టుగా దుబారా అని కాదండి. దుబారా నాకు ఐ లవ్ ఫ్రెండ్షిప్, ఐ లవ్ మీటింగ్ పీపుల్. ఇది స్పెండింగ్ మనీ అని ఎక్కడైతే అనుకుంటుంది, ఎప్పుడు ఎక్కడ ఒక దగ్గర వచ్చిందండి, ఎవరు బిల్లు కడతారు అన్నది ఎప్పుడు సమస్య. ఇది ఆల్వేస్ ఇది నువ్వా నేను, ఇది ఎప్పుడు గొడవే. దాని బదులు ఎందుకు గొడవ, రండి మనం కలుద్దాం, అయిపోయింది సార్, విల్ స్పెండ్ సమ్ గుడ్ టైం, విల్ టాక్. అండ్ ఐ డోంట్ టాక్ నెగిటివ్ అబౌట్ ఎనీవన్. ప్రతి వ్యక్తిలో మంచి ఉంది, అది నేర్చుకుందాం. దట్ ఈస్ వాట్ ఐ అడాప్ట్. సో దీని మీద ఐ టేక్. ఆవిడ శైలజ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది మీ స్పెండింగ్ మీద? షీ కరెక్టెడ్ మీ అండి, షీ డెఫినెట్లీ కరెక్ట్స్ మీ. అందుకనే తర్వాత నేను తనని కలిసిన తర్వాత, మా పెళ్ళి అయిపోయిన తర్వాత నా ప్లస్లు అన్నీ చెప్పాను.
నా మైనస్లు చెప్పాను. ఆ మైనస్లో ఇది కూడా చెప్పాను. సుధాకర్ గారు ఏం సంపాదించారు 42 ఏళ్లలో? పేరు సంపాదించారు అదోకే. డబ్బు పరంగా, ఫైనాన్షియల్‌గా వాట్ ఈస్ సుధాకర్ గారి పొజిషన్ అంటే ఏం చెప్తారు? ఇవాళ ఐఎమ్ కంఫర్టబుల్. నాకు కావాల్సిన కోరికలు ఏమైనా ఉంటే ఐ కెన్ డూ ఇట్. 10 మంది ఇంటికి వస్తే భోజనం పెట్టగలను. ఇంకోళ్ళు ఎవరో ఇలాగే ఎక్కడో ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఎవరో దాంట్లో మీ ఇది ఉంటుంది కదా కామెంట్స్, దీంట్లో నేను కూడా వస్తే భోజనం పెడతావా అని, ధైర్యంగా రండి పడతాను. మీ ఏజ్ గ్రూప్‌లో మీ కాంటెంపరరీస్‌లో చాలా మంది కొంచెం అలర్ట్ అయ్యి ఈ డబ్బులు రియల్ ఎస్టేట్‌లో అది స్థలాలు ఇక్కడికి వచ్చిన కొనడం, తర్వాత, భూములు కొనడం ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆహా. నాకు తెలిసి మద్రాసులో, అంటే అప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు ల్యాండ్ మీద సాలిడ్గా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు 1 శోభన్ బాబు గారు, 2 ఆయన్ని ఫాలో చేసిన వ్యక్తి చంద్రమోహన్ గారు, 3 వీళ్ళిద్దరిని ఫాలో చేసిన వ్యక్తి శ్రీధర్ గారు, శ్రీధర్ ఆర్టిస్ట్ శ్రీధర్. ముత్యాల ముగ్గు. వీళ్ళ ముగ్గురు చెన్నైకి సంబంధించి నాకు తెలుసు. బట్ చెన్నై నుంచి ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చిందో ఎవ్రీవన్ రియలైజ్డ్ ఇట్ అండ్ దే స్టార్టెడ్. సరే, ఆ ముగ్గురితో పాటు మురళీమోహన్ గారు ఆయన ఇక్కడికి వచ్చాక, ఇక్కడికి వచ్చాక. అవునవును. అక్కడ ఉన్నప్పుడు లేదు, అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఆయన సినిమా వారు కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పారనమాట. శోభన్ బాబు గారినండి నేను వారితో ఒకే ఒక సినిమా పనిచేశాను, దోషి నిర్దోషి. సచ్ ఎ నైస్ పర్సన్. ఫస్ట్ ఎవ్వరు నువ్వు ఏమిటి వెనకాల ఏమిటి ఉండవు, ఆయన అడిగే ఫస్ట్ ప్రశ్న ఏదండి, ఇల్లుందా అని అడుగుతారు ఎవరినైనా. అండ్ ఆయన చెప్పే రీజన్ ఏంటంటే, నాన్న మన సినిమా ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. నీకు 4 గోడలు ఒక రూఫ్ ఉందనుకో, ఆ 4 గోడల మధ్యన నువ్వు మంచిలు తాగు, గంజి తాగు, లేకపోతే ఏమీ తాగు, బయటకు వచ్చినప్పుడు నేను ఎవ్వరూ ఏమన్నా మామూలుగా వెళ్ళిపో. బట్ అదే నువ్వు అద్దింట్లో ఉండి నువ్వు చేసి 1-2 నెలలు కనుక నువ్వు అద్దె కట్టకపోతే నీ జీవితం అంతా తీసుకుని రోడ్డు మీద పడేస్తాడు. అందుకనే నీకంటూ 4 గోడలు కావాలి, ఒక రూఫ్ కావాలి, దాని ముందు సంపాదించు. ఈ కార్లు ఇవి అన్నాయి అవన్నీ వస్తాయి, బట్ ముందే వచ్చిన సంపాదనంత కార్ల మీద పెడితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్. దాని మీద ఎక్స్పెండిచర్. సో పుట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ది హౌస్ అండ్ దెన్ 1 by 1 యూ స్టార్ట్. హ్యాబిట్స్ వైజ్ గా సుధాకర్ గారు, హ్యాబిట్స్ అండ్ హ్యాబిట్స్ వైజ్ గా సుధాకర్ గారు ఏంటి, హౌ హీ మెయింటైన్స్ హిస్ నా ఫ్రెండ్, నా ఫిలాసఫర్, నా గైడ్, నా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ ఈజ్ మై డ్రింక్. యువర్ డ్రింక్. I don't drink much. I have 2 drinks. 2 pegs. I sit with it. నన్ను నేను విశ్లేషించుకుంటూ ఉంటాను, నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను, చుట్టూ ఉన్న వాతావరణం చూసుకుంటాను, మంచి చెడు ఆలోచిస్తాను, మంచి యాక్సెప్ట్, చెడు లీవ్ ఇట్. మీ బావగారు మీరు కలిసి ఎప్పుడు కొట్టేవారు? చాలా సార్. ఆయన కూడా చాలా లిమిటెడ్ గా ఆయన లైఫ్ ను గొప్పగా ఎంజాయ్ చేస్తారు. ఆయన సడన్ గా ఒక్కొక్కసారి, అంటే అప్పటికి ఇంకా మొబైల్స్ రాలేదు, ఒకే మా ఇంట్లో ఒక టెలిఫోన్ నెంబర్ ఉంది, ఆ నంబర్కి ఫోన్ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సరే. ఇప్పుడు ఆ ఫోన్ ఇంట్లో అలాగే ఉంది, బట్ మోగపోయింది, దానికి ఫోన్లో ఏమి రావు. ఆయన అప్పుడప్పుడు ఒక 10-10:30కి ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి, అయ్యా ఏం చేస్తున్నారు, ఇప్పుడే వచ్చాను సార్ నేను షూట్ నుంచి, రావచ్చా అని. రండి సార్ అని. భోజనం ఏమైనా అంటే, లేదు వచ్చి కొంచెంసేపు స్పెండ్ చేసి వెళ్తాను చెప్పాను. అన్న వస్తా అన్నారని. ఇప్పుడు వద్దని చెప్పాను. వచ్చి రాగానే ఆయనకి ఏంటంటే ఒక మంచి పాట పాడేశారు ఆయన. నాకు ముందు అర్థమయ్యేది కాదు. రాగానే అది మామూలుగా కూర్చున్న తర్వాత హీ ఈజ్ టు ఎక్స్ప్రెస్ దట్ విత్ శైలజ్ గారు, ఇవాళ ఈ పాట అని. తనేమో ఆ దీంట్లోంచి అదేదో హమ్ చేసుకుంటూ అన్న ఈ ట్యూన్ నుంచి ఈ పాట ఉంది కదా అని. ఆయన అక్కడి నుంచి ఇలాగా మనకి ఓన్లీ ప్రేక్షకులు అని తెలిసి తెలియకుండా ఓ 30-40 పల్లవులు వెళ్ళిపోతాయి. దే ఎక్స్ప్రెస్ దెన్ ఓ ఇక్కడి నుంచి తీసుకున్నారా, ఇలా దట్ ఈస్ హౌ దే. సో దట్ ఎక్స్ప్రెషన్ దట్ సాంగ్ వాజ్ సో బ్యూటిఫుల్. వారు పంచుకోవాలనేసరికి ఈజ్ టు కమ్ డౌన్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ షేర్ విత్ యూ.